హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వెహికల్ లోడ్ చేసుకొని మనం హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్నాం. వెళ్ళేదారిలో నగరికల్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. దాన్ని క్లియర్ చూపిస్తా చూడండి. లారీ ఎట్లా బోల్తా పడిందో వీడియో పెడతాను. రాన్ ఫ్రెండ్స్ దగ్గర చూపిస్తాను. ఇది వచ్చేసి నైట్ టైంలో యాక్సిడెంట్ అయినట్టు ఉంది. మేము వచ్చేసి 6 గంటలకి అట్లా చూసాము. ఇది నకరికల్ అన్న కదా, నకరికల్ కాదు, నార్కెట్పల్లి దాటిన తర్వాత అయిన యాక్సిడెంట్ ఇది. నార్కెట్పల్లి దాటిన తర్వాత హైవేలో లెఫ్ట్ సైడ్ బాగుంటుంది, దానికి ఆపోజిట్లో అయింది. ఇది వచ్చేసి నైట్ ఎప్పుడైతే తెలియదు, మేము 6 గంటలకు చూసాము. ఆ వీడియోలో అయితే ఇది వచ్చేసి డివైడర్ గొద్దుకొని పడిపోయింది, రైట్ సైడ్ పడిపోయింది. వన్ సైడ్ ఉంది కాబట్టి ఇంకో సైడ్ వెహికల్స్ పాస్ అవుతూనే ఉన్నాయి. డీజిల్ మొత్తం కారిపోయింది. ఇలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు సాధారణంగా ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని వెళ్తారు. ఇది వచ్చేసి డీజిల్ మొత్తం కారిపోయింది. ఇలా యాక్సిడెంట్ అయిన ప్లేస్లలో వచ్చేసి 2 వీలర్స్ ఎవరైనా స్పీడ్లో వెళ్తే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయిల్ లీకేజ్ ఉన్నప్పుడు కొంచెం మెల్లగా వెళ్ళడం మంచిది. ఇది వచ్చేసి వెహికల్ నెంబర్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు తెలిసిన వెహికల్ ఉంటే కనుక షేర్ చేయండి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా ప్రమాదం తక్కువ స్థాయిలో జరిగింది అనుకోవచ్చు. ఒకవేళ డివైడర్ దాటట్టు పోయిందంటే కనుక ప్రమాదం కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉండేది. లాంగ్ ప్రయాణాలు వెళ్ళేటప్పుడు నిద్ర వచ్చినప్పుడు ఒక 2-3 గంటలు ఇక్కడ నాపుకొని వండుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇట్లా తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇట్లా తొందరగా వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, నిద్ర ఆపుకోలేక. ఇంకోటి వచ్చేసి మనకి వర్షం కూడా లేదు ఇక్కడ. వర్షం ఉంటే కనుక మెటల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అవి మొత్తం కెమికల్ పౌడర్ బ్యాగ్స్ లాగా కనిపిస్తున్నాయి. రోడ్ల మీద ఒక్కసారి యాక్సిడెంట్ అయితే కనుక దాని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక్కసారి డ్రైవర్ అనేటోడు బయటకు వస్తే కనుక మనం ఇంటికి వెళ్ళేదాకా ప్రాణానికి అయితే గ్యారంటీ ఉండదు. ఎక్కడ ఏం జరిగిందో కూడా చెప్పలేము. మనం కరెక్ట్ రూట్లో వెళ్ళినా కూడా అవతలలో కరెక్ట్ రూట్లో వస్తారని చెప్పేసి గ్యారంటీ అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి వేరే ప్రమాదం అయితే ఏం జరగలేదు. వెహికల్ లోపల ఉన్న వాళ్ళకే డ్యామేజ్ అయింది. ఇదైతే మా వెహికల్ కనిపించేది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. వీలైతే ఒక లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్.